ఈరోజు సిద్దిపేట 220/132 సబ్స్టేషన్లో సడన్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగి 100 MVA ట్రాన్స్ఫార్మర్లో పెద్ద ఎత్తున మంటలు రావడం జరిగింది. మాకు తెలిసిన సమాచారం మేరకు సాయంత్రం 6:20 సమయంలో కారణాలు ఏదైనా కూడా 100 MVA ట్రాన్స్ఫార్మర్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా అంతా నిలిపివేయడం జరిగింది. మాకు సమాచారం రాగానే ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం హుటాహుటిన బయలుదేరి మేము దాదాపు 7:30 ప్రాంతంలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మేము వస్తూ సిద్దిపేట ఫైర్ ఇంజన్తో పాటు అటు గజ్వేలు, హుస్నాబాదు, దుబ్బాక ఫైర్ ఇంజన్స్ని కూడా అలర్ట్ చేసి 4 ఫైర్ ఇంజన్లను ఇక్కడికి చేరుకునే విధంగా ప్రయత్నం చేసి ఆ 4 ఫైర్ ఇంజన్లు రావడం వల్ల దాదాపు 9:30 ప్రాంతంలో మంటలు ఆర్పడం జరిగింది. ఇప్పుడిప్పుడే మంటలు కూడా కంట్రోల్లోకి వచ్చాయి. పాపం ఫైర్ అధికారులు కూడా 3 గంటల పాటు నిర్విరామంగా 4 ఫైర్ ఇంజన్లు కూడా కృషి చేసి మంటలు ఆర్పడం జరిగింది. అయితే నేను ఇక్కడికి వస్తున్న క్రమంలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారికి కూడా ఈ సంఘటన విషయాన్ని వారికి తెలియజేసి రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నత అధికారులను హైదరాబాద్ నుంచి పంపించాలని, వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని బట్టి విక్రమార్క గారిని కూడా కోరడం జరిగింది. వారు కూడా 15-20 నిమిషాల్లో విద్యుత్ అధికారులందరితో కూడా మాట్లాడి రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ జగత్ రెడ్డి గారిని ఇక్కడ పంపుతున్నామని, విజిలెన్స్ ఎస్పీ గారిని, విద్యుత్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని కూడా ఇక్కడ పంపుతున్నామని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ శాఖ కార్యదర్శి రిజ్వీ గారితో కూడా నేను మాట్లాడి వెంటనే విద్యుత్ పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వారిని కూడా కోరడం జరిగింది. అయితే ఇప్పుడిప్పుడే మంటలు కంట్రోల్లోకి వచ్చాయి. ఇంకా కొద్దిసేపట్లో అధికారులు అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాత విద్యుత్ పునరుద్ధరణ పైన చర్యలు పెట్టడం జరుగుతుంది. మనకు సిద్దిపేట చుట్టూ ఇటు దుద్దెడ 132 kV సబ్స్టేషన్ ఉంది, అటు జక్కాపూర్ కూడా 132 kV సబ్స్టేషన్ ఉంది, ఇటు హబ్సీపూర్ కూడా 132 kV సబ్స్టేషన్ ఉంది, మనకు పాలమాకుల వైపు కూడా ఒక 132 kV సబ్స్టేషన్ ఉంది. ఈ టౌన్కు ఈ 3-4 132 kV సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికన అటు విద్యుత్ అధికారులు కూడా కృషి చేస్తూ ఉన్నారు. అదృష్టం ఏంటంటే ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ తప్పిందనే అనుకోవచ్చు. నిజానికి చాలా ఆందోళనకు గురయ్యాం. ఎందుకంటే ఇప్పుడు మంటలు వచ్చింది ఒక 100 MVA ట్రాన్స్ఫార్మర్లోనే వచ్చింది. దాని పక్కన ఇంకొక 160 MVA ఉంది, ఆ పక్కన ఇంకొక 100 MVA ఉంది, ఇటు పక్కన ఇంకొక 132/33 kV సబ్స్టేషన్ ఉంది. పక్కకి ఏదైనా స్ప్రెడ్ అవుతుందేమో అనేటువంటి ఆందోళన, టెన్షన్ చాలాసేపు ఉండే. ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చాలా బాగా కష్టపడి యుద్ధ ప్రాతిపదికన కృషి చేసి మంటలు ఆర్పారు. ఏది ఏమైనా ఈ సంఘటన మీద విచారణ జరపాలి. దీనికి కారణం ఏందో కూడా తర్వాత విద్యుత్ శాఖ రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పట్టణ నడిబొడ్డున ఉంది ఈ సబ్స్టేషన్. ఏదైనా పేలిపోయి ఏదైనా ఇబ్బంది జరిగితే చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉండే. దీనికి కారణం ఏందనేటువంటిది కూడా తర్వాత లోతుగా విచారణ జరిపి దాని మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. విద్యుత్ శాఖ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన స్పందించి బాగా కృషి చేసినారు. నేను వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ పట్టణ ప్రజలు కూడా అందరూ కూడా సహకరించాలని, బహుశా కొద్ది గంటల్లోనే తిరిగి విద్యుత్తు పునరుద్ధరణ కూడా జరుగుతుంది. ఇది అందరూ బాగా కష్టపడి మున్సిపల్ డిపార్ట్మెంట్, సిద్దిపేట మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో వారు కూడా సహకరించారు. ఇప్పుడే నేను మళ్ళీ రిజ్వీ గారితో కూడా ఎనర్జీ సెక్రటరీతో మాట్లాడాను, చీఫ్ ఇంజనీరు, సూపరింటెండెంట్ ఇంజనీరు అందరితో కూడా మాట్లాడాం. డిపార్ట్మెంట్ అంతా కూడా గేరప్ అయి ఉన్నది. కొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో ఇది కంట్రోల్ రాగానే విద్యుత్ పునరుద్ధరణ మీద దృష్టి పెట్టి మరికొన్ని కొద్ది గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ కూడా చేయడం జరుగుతుంది. తీసుకుంటాడు సార్